భారతీయ సంగీతం గూర్చి ప్రస్తావించబడిన గ్రంథాలు కొన్ని పుస్తకాలు ఉన్నాయి, కొన్ని బుక్స్ ఆథర్స్ ఉన్నాయి. మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక బుక్ ఇచ్చి దాని రైటర్ పేరు అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్ మనకి. ఇవి మీకు ఇండియన్ హిస్టరీలో కూడా మీకు టచ్ అవుతుంటాయి కంటెంట్లో. భారతీయ సంగీతాన్ని గూర్చి ప్రస్తావించబడిన గ్రంథాలు ఏంటంటే, ఫస్ట్ వన్ సంగీత రత్నాకరం. ద బుక్ వాజ్ రిటన్ బై, ఆ గ్రంథ రచయిత ఎవరు, హూ వాజ్ రిటన్ బై ద బుక్. సంగీత సూర్యోదయం, అభిలషితార్థ చింతామణి, నాట్యశాస్త్ర సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ నాట్యం డాన్సెస్, నాట్యశాస్త్ర సూత్రాలు లేదా నియమాలు. ఇవి భారతీయ సంగీతాన్ని గురించి ప్రస్తావించబడిన గ్రంథాలు. ఆ రైటర్స్ ఒకసారి మనం చూసుకుంటే, సంగీత రత్నాకరము అనే గ్రంథ రచయిత సారంగ దేవుడు. సారంగ దేవుడు. మరి సంగీత సూర్యోదయం గ్రంథ రచయిత బండారు లక్ష్మీనారాయణ. బండారు లక్ష్మీనారాయణ. బండారు లక్ష్మీనారాయణ. అభిలషితార్థ చింతామణి అనే ప్రసిద్ధ గ్రంథ రచయిత మనకి రామయ్య మాత్యుడు. నాట్యశాస్త్ర సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ నాట్యశాస్త్ర సూత్రాలు లేదా నియమాలు. ఫేమస్ ఇండియన్ యాన్షియంట్ క్లాసికల్ డాన్సర్, ప్రముఖ భారతీయ ప్రసిద్ధ ప్రాచీన భారతీయ నృత్యకారుడు అయినటువంటి భరత మహర్షి, గొప్ప నాట్యాచార్యుడు భరత మహర్షి. నాట్యశాస్త్ర సూత్రాలు లేదా నియమాలు అనే గ్రంథ రచయిత ఉంటే, ప్రాచీన కాల ప్రముఖ భారతీయ గొప్ప నృత్యకారుడు, నాట్యకారుడు అయినటువంటి యాజ్ ఎ ఫేమస్ ఇండియన్ యాన్షియంట్ క్లాసికల్ డాన్సర్ అయినటువంటి భరత మహర్షిచే రచించబడిన గ్రంథం పేరు నాట్యశాస్త్ర సూత్రాలు లేదా నియమాలు, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ భరతనాట్యం గ్రంథ రచయిత. కాబట్టి భారతీయ సంగీతాన్ని గూర్చి ప్రస్తావించబడిన ప్రముఖ గ్రంథాలు ఏంటంటే, ఫస్ట్ వన్ సంగీత రత్నాకరం, ఈ గ్రంథ రచయిత సారంగ దేవుడు. సంగీత సూర్యోదయం గ్రంథ రచయిత బండారు లక్ష్మీనారాయణ. అభిలషితార్థ చింతామణి అనే గ్రంథ రచయిత రామయ్య మాత్యుడు. నాట్యశాస్త్ర సూత్రాలు లేదా నియమాలు, ఈ గ్రంథ రచయిత భరత మహర్షి. ఇవి ఎందుకు చెప్పానంటే, భారతీయ సంగీతంలో ప్రముఖ అంటే మన శాస్త్రీయ సంగీతం అయినటువంటి, ఆ శాస్త్రీయ సంగీతంలో రకాలు అయినటువంటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతము, కర్ణాటక శాస్త్రీయ సంగీతము, ఆ రెండు సంగీత సంప్రదాయ సమ్మేళనాలని ఈ గ్రంథాలని బేస్ చేసుకొని, ఈ గ్రంథాల్లో ఉన్న సిద్ధాంతాలు నియమాలను ఆధారంగా చేసుకొని భారతీయ సంగీతంలో ప్రముఖ రకాలు అయినటువంటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, అలాగే కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ఈ గ్రంథాలను ఆధారంగా చేసుకొని వాటిని ప్లే చేయడం జరుగుతుంది, ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి మనకి భారతీయ సంగీతాన్ని మనం శాస్త్రీయ సంగీతం అని, జానపద సంగీతం అని రెండు రకాలుగా డివైడ్ చేస్తారు. మళ్ళీ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ని, శాస్త్రీయ సంగీతాన్ని హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అని, అలాగే కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ అని మరలా రెండుగా డివైడ్ చేస్తారు. అయితే ఈ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతము, ఈ కర్ణాటక శాస్త్రీయ సంగీత సంప్రదాయాల్ని ఏ భారతీయ సంగీత గ్రంథాలను ఆధారం చేసుకుని ప్లే చేయడం జరుగుతుందంటే, సంగీత రత్నాకరము, సంగీత సూర్యోదయము, అభిలషితార్థ చింతామణి, నాట్యశాస్త్ర సూత్రాలు అనే గ్రంథాలను ఆధారంగా చేసుకొని హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక శాస్త్రీయ సంగీత సంప్రదాయ సమ్మేళన రకాలను ప్రదర్శించడం, ప్లే చేయడం జరుగుతుంది. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, శాస్త్రీయ సంగీతంలో సప్త స్వరాలు ఉంటాయి, రాగాలు ఉంటాయి, రాగాలకు అనుబంధంగా ఉపరాగాలు ఉంటాయి, తాళాలు ఉంటాయి, తాళాలకు అనుబంధంగా ఉపతాళాలు ఉంటాయని చెప్పుకున్నాం. అయితే ఇందులో ప్రముఖ సంగీతాన్ని గురించి ప్రస్తావించిన ప్రసిద్ధ గ్రంథం ఏదంటే, మనకి సంగీత సూర్యోదయం అనే గ్రంథం ఉంది. దాని రైటరు బండారు లక్ష్మీనారాయణ. ఆయన భారతీయ సంగీతం గురించి ఏమైనా డిఫైన్ చేశాడంటే, వాట్ ఈజ్ మెంట్ బై ద ఇండియన్ మ్యూజిక్. భారతీయ సంగీతం గురించి ఆయన ఏమైనా నిర్వచనం ఇచ్చాడంటే, ఎవరైనా ఒక ఆర్టిస్ట్, ఒక కళాకారుడు తన యొక్క ఓన్ క్రియేటివిటీ ఇచ్చే, ఎవరైనా ఒక కళాకారుడు తన యొక్క సొంత తమ యొక్క సృజనాత్మక శక్తిచే విశ్వజన మనోరంజకంగా, అంటే శ్రోతలను ఉర్రూతలూగించే విధంగా, ఎవరైనా ఒక కళాకారుడు తన యొక్క ఓన్ క్రియేటివిటీ ఇచ్చే, తన యొక్క సృజనాత్మక శక్తిచే విశ్వజన మనోరంజకంగా శ్రోతలను ఉర్రూతలూగించే విధంగా శృతులను సమ్మేళనం చేసి గాత్రమునందు కానీ వాయిద్యమునందు కానీ ప్లే చేసేదే సంగీతం అని ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఎవరిచ్చారంటే, సంగీత సూర్యోదయం అనే గ్రంథ రచయిత బండారు లక్ష్మీనారాయణ గారు భారతీయ సంగీతాన్ని గురించి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఎలా అంటే,
ఒక కళాకారుడు, ఒక ఆర్టిస్టు తన యొక్క ఓన్ క్రియేటివిటీ ఇచ్చే, తన యొక్క సృజనాత్మక శక్తి ఇచ్చే విశ్వజన మనోరంజకంగా శృతులను సమ్మేళనం చేసి గాత్రమునందు కానీ యాజ్ ఎ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిద్యం నందు కానీ ప్రదర్శించేదే సంగీతం అని ఆయన ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అందులో మనకి రాగాలు అని చెప్పుకున్నాం. రాగము అంటే మనకి దేనికి మెయిన్ బేస్ ప్రాతిపదిక అంటే సున్నితమైనటువంటి కంఠస్వరానికి, శ్రావ్యమైనటువంటి కంఠస్వరానికి బేస్ ప్రాతిపదిక ఏంటంటే రాగం. రాగం దేనికి బేస్ ప్రాతిపదికగా ఉంటుందంటే, మూలం అంటే శ్రావ్యమైనటువంటి సున్నితమైనటువంటి కంఠస్వరానికి ప్రాతిపదికగా రాగాన్ని పేర్కొంటారు. సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే రాగం అనగా మనస్సును రంజింపజేసే ప్రక్రియ లేదా భావాన్ని గూర్చి తెలిపే ప్రక్రియని రాగం అంటారు. మనస్సులోని భావనను లేదా మనస్సును రంజింపజేసే ప్రక్రియను రాగం అంటారు. మనస్సును రంజింపజేసే ప్రక్రియనే రాగం, లేదా మన మనస్సులోని భావన కాన్సెప్ట్, భావన తెలియజేసే ప్రక్రియను కూడా రాగం అంటారు. భావనను తెలియజేసే ప్రక్రియ మనస్సును రంజింపజేసే ప్రక్రియనే రాగం అంటారు. లేదా మనస్సులోని లేదా మన మైండ్ సెట్లో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి మనసులో భావనను తెలిపే ప్రక్రియని కూడా రాగం అంటారు. రాగం అనేటటువంటిది సున్నితమైనటువంటి శ్రావ్యమైనటువంటి కంఠస్వరానికి బేస్గా ప్రాతిపదికగా ఇండికేటర్గా రాగం ఉంటుంది. అయితే ఓవరాల్గా మనకి 22 రాగాలు ప్లస్ ఉపరాగాలు ఉంటాయండి. రాగాలకు అనుబంధంగా ఉపరాగాలు 22 రాగాలు ప్లస్ ఉపరాగాలు. సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రాగాలు చూసుకుంటే మనకి గతంలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వే గ్రూప్ డి ప్రీవియస్ పేపర్లో ఒక రాగం ఇచ్చి ఆ రాగాన్ని ఏ వేళలో ఏ సమయంలో ప్రదర్శిస్తారు అడిగాడండి. సమ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే భైరవ రాగం, దీని గురించి అడిగాడండి. భైరవ రాగం, శ్రీరాగం. సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రాగాస్ భైరవ రాగం, శ్రీరాగం. అండ్ థర్డ్ వన్ దీపక రాగం. అండ్ ఫోర్త్ వన్ మనకి తోడి రాగం. అండ్ ఫిఫ్త్ వన్ మనకి మేఘరాగం. అండ్ నెక్స్ట్ వన్ మనకి సిక్స్త్ వన్ చూసుకుంటే హిందోళ రాగం. ఓవరాల్గా మనకి 22 ఉంటాయి. సమ్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాం నోటెడ్గా ఉన్నది. హిందోళ రాగం. సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రాగాస్లో మనకి భైరవ రాగం, శ్రీరాగం, దీపక రాగం, తోడి రాగం, మేఘరాగం, హిందోళ రాగం. ఈ రాగాల గురించి మనకి వీటిలో ఒకదాని గురించి గతంలో ప్రీవియస్ పేపర్లో 2014లో జరిగిన రైల్వే ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వే గ్రూప్ డిలో అడగడం జరిగింది. అదేంటంటే భైరవ రాగం. దీన్ని ఏ టైంలో ప్లే చేస్తారు? మన బాడీలో హ్యూమన్ బాడీలో మన ఉన్నటువంటి మన ఏదైతే కుండలి, జీవ కుండలి అంటాం కదా, మనకి బయలాజికల్ క్లాక్ అంటాం కదా, జీవ కుండలి. మనకి నవనాడులు, నవరంధ్రాలు ఇవన్నీ అంటాం కదా, జీవ కుండలి. మనకి కింద అంటే కంఠస్వరం నుండి కిందకి వెళ్ళే వరకు కూడా మనకి మన యొక్క జీవ కుండలి, మనకి బయలాజికల్ క్లాక్ టైంని అంటే మనలో ఉన్న జీవ కుండలని అమంత్రింప చేయడానికి మెడిటేషన్ పరంగా, ధ్యానం పరంగా మనలో ఉన్న జీవ కుండలని యాక్టివేట్ చేయడం అంటే ఉత్తేజపరచడం, మనలో ఉన్న జీవ కుండలని అమంత్రింప చేయడానికి ఉదయపూర్వమే, ప్రాతకాలమే అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటాం కదా, 4 అంటే 3:30 నుండి మనం 4:30, 5 ఆ ప్రాంతం అంటే మనలో ఉన్న జీవశక్తిని జీవ కుండలని అమంత్రింప చేయడానికి అంటే యాక్టివేట్ చేయడం మెడిటేషన్ ద్వారా, ఈ రాగాన్ని ప్లే చేయడం ద్వారా మనలో ఉన్న జీవశక్తిని అమంత్రింప చేయడానికి ఉదయపూర్వమే భైరవ రాగాన్ని ప్లే చేయడం జరుగుతుంది. ఏ టైంలో ప్లే చేస్తుంటే ఉదయపూర్వం అంటే ప్రాతకాలము, బ్రాహ్మీ ముహూర్త టైము. భైరవ రాగాన్ని మనలో ఉన్న జీవశక్తిని అమంత్రింప చేయడానికి ప్రాతకాల సమయం అంటే బ్రాహ్మీ ముహూర్తం సమయం అంటాం కదా, ఉదయపూర్వమే సూర్యోదయానికి ముందే ప్లే చేయడాన్ని ఆ రాగాన్ని భైరవ రాగం అంటే భైరవ రాగాన్ని ఏ వేళలో ప్రదర్శించడం జరుగుతుందంటే ఉదయపూర్వమే. మనలో ఉన్నటువంటి జీవ కుండలని అమంత్రింప చేయడానికి, యాక్టివేట్ చేయడానికి ఈ భైరవ రాగాన్ని ఉదయపూర్వమే సూర్యోదయానికి ముందే ప్లే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ శ్రీరాగం పేరులో చూసుకుంటే స్వచ్ఛమైన ప్రేమకు ఇండికేటర్గా శ్రీరాగాన్ని ప్లే చేయడం జరుగుతుంది. స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నంగా శ్రీరాగాన్ని ప్లే చేస్తుంటారు.
శ్రీరాగాన్ని ఏ వేళలో ఏ కాలం టైంలో ప్లే చేస్తారంటే శరదృతువు కాలం సాయంత్రం వెన్నెల్లో, శరత్కాల సంధ్యా సమయం అంటే వెన్నెల్లో. శ్రీరాగము దాని ఇంపార్టెన్స్ ఏంటంటే స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నంగా శ్రీరాగాన్ని పేర్కొంటారు. స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నంగా శ్రీరాగాన్ని పేర్కొంటారు. ఈ రాగాన్ని ఏ టైంలో ప్లే చేస్తారంటే శ్రీరాగాన్ని మనకి శరత్కాల సంధ్యా సమయాల్లో, అంటే శరదృతువు అంటే సాయంత్రపు వెన్నెల కాలం, సాయంకాలపు సమయాలు వెన్నెల, శరత్కాల సంధ్యా సమయాలలో, శరత్కాలము శరదృతువు అంటాం వెన్నెల, శరత్కాల సంధ్యా సమయాలు సంధ్యా సమయాలలో మనకి శ్రీరాగాన్ని ప్లే చేయడం జరుగుతుంది. ఈ శ్రీరాగాన్ని అంటే ఇది ఎక్కడి నుంచి ఉద్భవించిందని దీన్ని పెద్దలు చెబుతుంటారంటే యుద్ధ వీరులు ఎవరైతే ఉంటారో, యోధులు అంటాం కదా, ఆ యుద్ధ వీరుల యొక్క యోధులు లేదా యుద్ధ వీరుల యొక్క కత్తుల ధ్వని నుండి, వారి యొక్క అస్త్ర శస్త్రాల నుండి, వారి యొక్క విల్లంబుల నుండి ఈ రాగం పుట్టింది అని పెద్దలు చెబుతుంటారు. శ్రీరాగం స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నంగా శ్రీరాగాన్ని పేర్కొంటారు. దీన్ని ఏ వేళలో ప్లే చేస్తారంటే శరత్కాల సంధ్యా సమయాల్లో ప్లే చేస్తారు. ఈ రాగం ఎక్కడి నుంచి ఉద్భవించిందని పెద్దలు చెబుతుంటారంటే యుద్ధ వీరులు లేదా యోధుల యొక్క కత్తుల ధ్వని నుండి, వారి యొక్క విల్లంబుల ధ్వని నుండి, వారి యొక్క అస్త్ర శస్త్రాల నుండి ఈ రాగం ఉద్భవించిందని పెద్దలు చెబుతుంటారు. అండ్ నెక్స్ట్ వన్ దీపక రాగం. పేరులో సూచించే విధంగా ఇది చాలా పవర్ఫుల్ అండి. సూర్యుని యొక్క కంటి నుండి ఉద్భవించిందని పెద్దలు చెబుతుంటారు. దీపక రాగాన్ని సూర్యుని యొక్క కంటి నుండి ఉద్భవించిందని దీపక రాగాన్ని పేర్కొంటారు. ఇది చాలా పవర్ఫుల్ అండి. అయితే మనకి సూర్యుని యొక్క కంటి నుండి ఉద్భవించిందని చెబుతుంటారు పెద్దలు. ఈ దీపక రాగాన్ని వేసవి కాలపు సమయాల్లో దీన్ని ప్లే చేస్తుంటారట. దీపక రాగాన్ని వేసవి కాలపు సమయాల్లో, సమయాల్లో వేసవి కాలపు ఈ రాగం ఎవరైతే ప్లే చేస్తారో ఆ రాగం ప్లే చేసే వ్యక్తిని కూడా ఒక్కోసారి ఈ రాగం దహించి వేస్తుంది అని పెద్దలు చెబుతుంటారు. దీపక రాగం పేరులో సూచించే విధంగా సూర్యుని యొక్క కంటి నుంచి ఉద్భవించింది అని పెద్దలు ఈ రాగం గురించి చెబుతుంటారు. ఈ రాగాన్ని వేసవి కాలపు సాయంకాలపు సమయాల్లో ప్లే చేస్తుంటారు. ఈ రాగాన్ని ప్లే చేసిన వ్యక్తిని కూడా ఒక్కోసారి ఈ రాగమే దహించి వేస్తుంది అని చెప్తుంటారు. చాలా పవర్ఫుల్ అని చెప్తుంటారు. అండ్ నెక్స్ట్ వన్ తోడి రాగం. ప్రేమలో విరహాన్ని, ప్రేమలో వైఫల్యం చెందిన వాళ్ళు, ప్రేమలో విరహాన్ని గూర్చి, ప్రేమలో వాళ్ళు వైఫల్యం చెందిన తర్వాత ఒంటరితనాన్ని గూర్చి స్పష్టం చేసే రాగం అండి. ఎప్పుడైనా పాడుకోవచ్చు. తోడి రాగం ప్రేమలో విరహాన్ని గూర్చి, జీవితం పట్ల వైరాగ్యాన్ని గూర్చి, ఒంటరితనాన్ని గూర్చి స్పష్టం చేసే రాగం ఏది అంటే తోడి రాగం. అండ్ నెక్స్ట్ వన్ మేఘరాగం. పేరులో సూచించే విధంగా ఇది మేఘాలకు వర్షాలకు సంబంధించినటువంటి రాగము. సంగీతానికి రాళ్ళు కరిగి వర్షాలు పడుతుంటే అంటుంటాం కదా, వరుణుడు కురిపిస్తాడు అంటాం కదా, అదేవిధంగా మేఘరాగం పేరులో సూచించే విధంగా మేఘాలకు వర్షాలకు సంబంధించినటువంటి రాగము. అండ్ నెక్స్ట్ వన్ హిందోళ రాగం. యువ దంపతులు పాడుకునే రాగము హిందోళ రాగం. ఏ టైంలో ప్లే చేయొచ్చు హిందోళ రాగం. ఇలాగ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రాగాస్ అంటే మనకి భైరవ రాగం, శ్రీరాగం, దీపక రాగం, తోడి రాగం, మేఘరాగం, హిందోళ రాగం. భైరవ రాగాన్ని ఏ టైంలో ప్లే చేస్తారంటే ఉదయపూర్వమే, ప్రాతకాల సమయము, సూర్యోదయానికి ముందు. మరి శ్రీరాగము శరత్కాలపు సంధ్యా సమయాలలో స్వచ్ఛమైన ప్రేమకు ఇండికేటర్గా చిహ్నంగా దీన్ని భావిస్తుంటారు. దీపక రాగము వేసవి కాలపు సాయంకాల సమయాల్లో ప్లే చేస్తుంటారు. ఇది సూర్యుని యొక్క కంటి నుంచి ఉద్భవించిందని పెద్దలు చెబుతుంటారు. తోడి రాగము ప్రేమలో విరహాన్ని గూర్చి, ఒంటరితనాన్ని గూర్చి, జీవితం పట్ల వైరాగ్యాన్ని గూర్చి స్పష్టం చేసే రాగం ఏదంటే తోడి రాగము. పేరులో సూచించే విధంగా మేఘాలకు వర్షాలకు సంబంధించిన రాగం మేఘరాగము. మరి హిందోళ రాగము యువ దంపతులు పాడుకున్న రాగం హిందోళ రాగము. అది అతి మితిమీరిపోతే అది ఆందోళన రాగం అయిపోతుంది. ఇలా సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రాగాలు. టోటల్గా రాగాలు 22 ప్లస్ ఉపరాగాలు ఉంటాయి. వీటికి అనుబంధంగా రాగం అనేటటువంటి దేనికి ఇండికేటర్ బేస్ అంటే ప్రాతిపదిక అంటే శ్రావ్యమైనటువంటి సున్నితమైనటువంటి కంఠస్వరానికి ప్రాతిపదిక రాగాన్ని పేర్కొంటారు. మనసులో సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే మనసును రంజింపజేసే ప్రక్రియనే రాగం అంటారు, లేదా మనసులో భావన తెలిపే ప్రక్రియ రాగం అంటారు. మరి తాళం అంటే దేనికి ఇండికేటరు? తాళం అనగా లయను సూచించే కాలమానము.
అంటే మనకి లయ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మన స్వరంతో పాటుగా ఇన్స్ట్రుమెంట్ కూడా దానికి లింక్ అయ్యి ఉండాలి. అంటే లయ జ్ఞానం ఏదైనా ఒక మన పాట సాంగ్ మనం వినేటప్పుడు ఆ సాంగ్ మనకు తెలియకుండానే మనం ఆటోమేటిక్ మన బాడీ మనకి మూవ్మెంట్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగా లయ జ్ఞానం ఒక పాట విన్నామంటే మనకు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన బాడీలో కొన్ని పాటలు మనకి మూవ్ అవుతుంటాయి. చేతులు ఊపడము లేకపోతే కాళ్ళు ఊపడము బాడీ కొంచెం షేక్ చేయడం ఇలా జరుగుతుంది. అలాగే తాళం అనేసరికి లయ జ్ఞానాన్ని సూచించే కాలమానము తాళము, లయను సూచించే కాలమానము, లయను సూచించే కాలమానము తాళము. ఇలాగ భారతీయ శాస్త్రీయ సంగీతంలో సప్త స్వరాలు ఉంటాయి, రాగాలు ఉపరాగాలు ఉంటాయి, తాళాలు ఉపతాళాలు ఉంటాయి. వాటి గురించి మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే భారతీయ సంగీతాన్ని యాజ్ ఏ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ని 2 టైప్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్గా డివైడ్ చేస్తారని చెప్పుకున్నాం కదా. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతము, కర్ణాటక శాస్త్రీయ సంగీతం. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం ఎక్కడ మన ఇండియాలో ఏ రీజియన్లో ఫేమస్, కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఎక్కడ ఫేమస్, ఆ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్తో టచ్ ఉన్న ఫేమస్ హిందుస్థానీ మ్యూజిషియన్స్ ఎవరు, కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో టచ్ ఉన్నటువంటి ఫేమస్ కర్ణాటక క్లాసికల్ మ్యూజిషియన్స్ ఎవరు, అందులో టైప్స్ ఏంటి, ఇలా మనం డిస్కషన్ చేద్దాం. ఇలా యాజ్ ఏ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ హ్యాజ్ ఏ టూ టైప్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని హిందుస్థానీ శాస్త్రీయ సంగీతము, కర్ణాటక శాస్త్రీయ సంగీతం, కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ అని డివైడ్ చేస్తారు. కాబట్టి మళ్ళీ ఇందులో మనకి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ గురించి మనం చూద్దాం. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఇది ఎక్కడ పుట్టింది, కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఎక్కడ పుట్టింది, ఇది ఎక్కడ ఫేమస్, అది ఎక్కడ ఫేమస్, ఇలా ఉంటుంది. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అనేటటువంటిది మనకి నార్త్ ఇండియన్ రీజియన్, ఉత్తర భారత ప్రాంతంలో బాగా ప్రసిద్ధిగాంచినటువంటి యాజ్ ఎ క్లాసికల్ మ్యూజిక్. పేరులో సూచించే విధంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం అనేటటువంటిది మనకి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన శాస్త్రీయ సంగీత సంప్రదాయ రకము. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అనేటటువంటిది ఉత్తర భారతదేశ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి సంగీత శాస్త్రీయ సంప్రదాయ సమ్మేళన రకం మనకి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. అయితే ఈ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అనేటటువంటిది 2 రకాల సంగీత సంప్రదాయ సమ్మేళన రీతుల వల్ల, సముదాయాల వల్ల ఉద్భవించడం జరిగింది. యాజ్ ఏ పర్షియన్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం అనేటటువంటిది ఇండో పర్షియన్ అంటే భారతీయ మరియు ఇరానియన్, యాజ్ ఏ ఇండో పర్షియన్ యాజ్ ఏ ట్రెడిషనల్ క్లాసికల్ మ్యూజిక్ ఆధారంగా ఇది ఉద్భవించడం జరిగింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం అనేటటువంటిది భారతదేశపు మరియు ఇరానియన్ ట్రెడిషనల్ క్లాసికల్ మ్యూజిక్ ఆధారంగా, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం అనేది ఇండో పర్షియన్ సంగీత సంప్రదాయ సమ్మేళనాల ఆధారంగా ఇది ఉద్భవించడం జరిగింది. ఇది ఉత్తర భారతదేశంలో బాగా ప్రసిద్ధిగాంచిన సంగీత సంప్రదాయ సమ్మేళన రకము. అయితే ఈ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఓన్లీ మనకి ఆలాపన అనుసరించి మాత్రమే వాద్య పరికరం ఉంటుంది. తాళాలు దీంట్లో ప్లే చేయడం అవకాశం ఉండదు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఓన్లీ స్వరంతో పాటుగా వాద్య పరికరం ఉంటుంది, కానీ తాళాలు మాత్రం ప్లే చేయడం ఉండదు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఆలాపనతో పాటుగా వాద్య పరికరం మాత్రమే ప్రదర్శించడం జరుగుతుంది. తాళాలకు ఎటువంటి స్కోప్ ఉండదు. ఆలాపనతో కూడిన వాద్య పరికరం. అయితే వాట్ ఇస్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్? హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మిక్కిలి ప్రాచుర్యం పొందిన పద్ధతులు లేదా రకాలు ఒకసారి మనం చూద్దాం. టైప్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజికల్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ టైప్స్ ఆఫ్ ధ్రుపద్, భమర్, ఖయాల్, టుమ్రీ, గజల్స్, ఖవ్వాలి సంగీత సంప్రదాయం. ఇవి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మిక్కిలి ప్రాచుర్యం పొందిన పద్ధతులు లేదా రకాలు చూసుకుంటే ధ్రుపద్, భమర్, ఖయాల్, టుమ్రీ, గజల్స్, ఖవ్వాలి ఇవి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మిక్కిలి ప్రాచుర్యం పొందినటువంటి పద్ధతులు లేదా రకాలు. అందులో టైప్స్ అండి. అందులో ఫస్ట్ వన్ ధ్రుపద్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ ధ్రుపద్ అనేటటువంటిది దీన్ని సామవేదం కాలం నాటిదిగా దీన్ని విశ్వసిస్తుంటారు. మధ్యయుగంలో భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తుల ప్రముఖ అప్పట్లో మనకి అక్బర్ ది గ్రేట్, అలాగే తాన్సేన్, అక్బర్ ఆస్థానంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు
యాజ్ ఎ ఫేమస్ ఇండియన్ అక్బర్ డైనస్టీలో ఫేమస్ మ్యూజిషియన్. మధ్యయుగ కాలంలో ఈ ధ్రుపద శైలి అభివృద్ధి కోసం మనకి అక్బర్ ది గ్రేట్, తాన్సేన్, రాజా మాన్సింగ్ ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఈ ధ్రుపద శైలిని పోషించడం కోసం చాలా కృషి చేశారండి.